ఈ దినం మనకు అనుగ్రహించిన వాక్యము స్వస్థత గురించి. స్వస్థపడగోరుచున్నావా అనే యొక్క అంశం గురించి మనం ఈ దినం ఈ యొక్క కొద్ది నిమిషాలు ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క సమయం కొరకు దేవునికి వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. అయితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన యొక్క వాక్యం ఏంటంటే, మరి మీలో ఎవరికైనా రోగం కలిగిన, మరి సంతోషం కలిగిన, శ్రమ కలిగిన, బాధ కలిగిన, ఆ బిడ్డల యొక్క పరిస్థితులను బట్టి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నువ్వు స్వస్థపడగోరుచున్నావా, నువ్వు స్వస్థత పొందగలుగుతున్నావా, ఎలాంటి స్వస్థత మనకు అవసరమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే, ఆయన యాకోబు అయితే ఏం చేశాడంటే, మరి అతనికి మరి వాక్యంలో మరి పెద్ద పెద్ద సంఘాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో మరి అనేక మంది అనారోగ్యం గురించి, మరి స్వస్థత గురించి మరి ప్రార్థనలు చేపించుకుంటూ ఉంటారు. అయితే ప్రార్థన అయితే చేస్తున్నాము. అయితే ఇక్కడ యాకోబు అయితే ఏం చెప్తున్నాడంటే, నీకు స్వస్థత కావాలంటే, నీవు బాగుపడాలంటే నేను నీకు నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎవరైతే నూనె రాసి వాళ్ళ నిమిత్తం దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారో, దేవుని మీద ఉన్న యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క స్వస్థత అనేది శీఘ్రంగా దయచేయబడుద్ది. అందుకని ఒక గొప్ప వాక్యం ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 2-4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు మరి కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, ఎట్టి వ్యాధి గలవాడైతే దిగుతాడో వెంటనే బాగుపడతాడు. ఆ మండపంలో మరి రోగులు, గుడ్డివారు, కుంటివారు, పూచగల చేతులు గలవారు గుంపులు గుంపులుగా జనసమూహంగా వచ్చి స్వస్థత పడుతున్నారు. ఆయా సమయాల్లో ఆ కోనేటి నీళ్లు కదిలింపబడేవి. ఈ కదిలింపు మానవతీత శక్తి ఫలితమని, నీళ్లు కదిలింపబడే తర్వాత ఎవరు మొదట ఆ నీటిలోనికి దిగుతారో వారికి ఏ వ్యాధి ఉంటే అది నయం అవుతుంది అనే యొక్క నమ్మకం ప్రజల్లో ఉంది. వందల కొద్ది బాధితులు ఈ స్థలాన్ని మరి సందర్శిస్తున్నారు. ఆ స్థలానికి వెళ్ళి చూస్తున్నారు, అది నిజమా కాదా అని చెప్పేసి ఎంతో ఇష్టంగాను, ఎంతో మరి ప్రోత్సాహంగా వెళ్ళి మరి ఎంతో డబ్బు అనేకమైన యొక్క విషయాల కొరకు అనవసరంగా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నప్పుడు, దేవుడు తిరిగిన స్థలాలు కొన్నైనా సరే దర్శించి చూసి నిజంగా ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దాని గురించి కూడా సాక్ష్యం చూస్తున్నాం. అందుకని ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, వారికి ఏ వ్యాధి ఉంటే అది నయం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. వందల కొద్ది బాధితులు ఆ స్థలాన్ని సందర్శిస్తున్నారు. కానీ జనుల సంఖ్య పెద్దదిగా కావటంతో నీళ్లు కదిలింపబడినప్పుడు ప్రజలు తోసుకుంటూ ముందుకు రావటం వల్ల అక్కడ ఏం జరుగుతుంది? తొక్కిసలాట జరుగుతుంది. అంటే ఎవరు పడుతున్నారు, ఎవరు నెడుతున్నారు, ఎలాంటి దెబ్బలు పడుతున్నాయో, ఎలాగ మరి ఇదవుతున్నారో, మరి వాళ్ళలో ఆ గుంపులో ఆ యొక్క సమూహంలో చిన్నపిల్లలు ఉన్నారా, వృద్ధులు ఉన్నారా, ఎవరు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారా, నడవలేని స్థితిలో బిడ్డలు ఉన్నారా అని చెప్పేసి కూడా చూసే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఆ కదిలింపబడినప్పుడే ఆ నీళ్లు చాలా పరిశుద్ధపరచబడుతున్నాయి కాబట్టి, నేను దిగాలి ముందు, నేను తొందరగా స్వస్థత పొందాలి, ఈ గొప్ప సాక్ష్యం నా కుటుంబానికి తెలియపరచాలి అని చెప్పేసి ఆ యొక్క ఉత్సాహంతో ఆ నీళ్ళలోకి దిగుతున్నారు. కాబట్టి దిగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, దానిలో బలహీనులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు, దగ్గరకు చేరుకోగలిగిన అనేకులు ఆ గట్టు మీదే మండించేవారు. ప్రజల్ని పగలు ఎండ నుంచి, రాత్రి చలుగాల నుంచి కాపాడటానికి కోనేటి చుట్టూ రక్షణ స్థావరాలు కూడా నిర్మించారు. రాత్రంతా ఈ మండపాల్లో గడిపే రోజు సహాయం కోసం వ్యర్థంగా కోనేటి అంచుకు పాక్కుంటూ వెళ్ళేవారు కొందరు. ఎందుకంటే 5 మంటపములు కలిగిన ఆ యొక్క బెతెస్దా ఆ యొక్క స్థలంలో అది చాలా దగ్గరలో కూడా లేదు. జనులు ఎక్కడున్నారో ఆ యొక్క దేవదూత వచ్చి ఎప్పుడు కదిలిస్తుందో, ఆ నీళ్లు కదిలించినప్పుడు నీళ్ళ శబ్దం కొద్దిగా వినపడుద్ది. మరి దూరంగా ఉన్న వాళ్ళకి ఆ నీళ్ళ కదిలిక శబ్దం కూడా వినపడదు. దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు వెంటనే దిగలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళలో భయం, ఆందోళన. ఒకవేళ నేను ఇక్కడ వెంటనే దిగిపోతే మళ్ళీ నేను పైకి వచ్చి గట్టి మీదకి చేరుకుంటాను లేదా ఒక అనుమానం. కాబట్టి ఆ దూరంగా ఉన్న వాళ్ళకి ఆ శబ్దము వినపడట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బెతెస్దా కోనేటి దగ్గరికి రావాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి
వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాక్కుంటా చిన్నపిల్లలాగా దే అంటే పిల్లలు దేగుతూ ఉంటారు కదా, అంటే నడవలేరు కదా. అట్లాగే వాళ్ళు కూడా మరి అనారోగ్యంతో అస్వస్థగా ఆ శరీర భాగాలు కదిలించలేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తులు మరి ఆ యొక్క మంటపం దగ్గరికి పాక్కుంటా వెళ్ళేవాళ్ళు. మరి కొందరు అట్లాగ చేస్తున్నారు. యేసు యెరూషలేములో ఉన్నాడు. ఒంటరిగా ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, నడుస్తూ ఆయన కోనేటి వద్దకు వచ్చాడు. స్వస్థతకు తమ చివరి తరుణంగా భావిస్తున్న ఆ గడియ కోసం బాధితులు కనిపెట్టడం ఆయన చూశాడు. తన స్వస్థత శక్తిని వినియోగించి ప్రతి వారిని స్వస్థపరచాలని ఆయన ఆ- ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ అది సబ్బాతు దినము, జనులు దేవాలయానికి ఆరాధనకి వెళుతున్నారు. అటువంటి స్వస్థత చర్య మరి యూదుల దురాభిప్రాయం రచ్చగొట్టి తన పరిచర్యకి అడ్డుకట్ట వేయవచ్చునని ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు అక్కడికి వచ్చిన సంగతి ఎవ్వరూ గుర్తించలేదు. ఆ యొక్క దేవదూత మాత్రం వచ్చి ఆ నీళ్లు కదిలించటమే చూస్తున్నారు కానీ అస్సలు ఆ వ్యక్తి అక్కడికి ప్రత్యక్షమైనట్లుగా, అక్కడ నడుస్తున్నట్లుగా, మరి ఏంటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నట్లుగా, ఆయన హృదయంలో వాళ్ళ గురించి ధ్యానిస్తూ ఉంటూ ముందుకు వస్తున్నాడు అనే సంగతి వాళ్ళు ఎరగల. కానీ ఒకరి స్థితి దయనీయంగా ఉన్నట్టు యేసు ప్రభు చూశాడు. అతడు 38 సంవత్సరాలుగా నిస్సహాయుడై పడి ఉన్న కుంటివాడు. అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తి మరి 38 సంవత్సరాలుగా మరి నిస్సహాయుడై పడి ఉన్న కుంటివాడు. అయితే అతడి వ్యాధి చాలా మేరకు తన చెడు అలవాట్ల ఫలితంగా వచ్చి దేవుని తీర్పుగా భావించబడింది. ఏకాకి అయి ఉన్నాడు. మిత్రులు ఎవరు లేరు. దేవుని కృపకు దూరమైనట్లుగా తలపోసుకుంటూ ఆ వ్యాధి బాధితుడు చాలా సంవత్సరాలు దుఃఖంతో తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. నీళ్లు కదిలింపబడే సమయం వస్తుందనగా అతడు నిస్సహాయత స్థితి ఎలా ఉందంటే ఆ పట్ల కనికరం కలిగిన వారు అతన్ని మండపం వద్దకు మోసుకు వెళ్ళేవాళ్లే, కానీ ఆ తరుణం వచ్చినప్పుడు నీటిలోనికి వెళ్ళటానికి సాయపడ్డ వాళ్ళు ఎవరు కూడా ఆయనకి లేరు. కానీ ఆ తరుణం వచ్చినప్పుడు నీటిలోనికి వెళ్ళటానికి సాయపడ్డారు లేరు. అతడు నీళ్లు కదిలింపబడటం చూసేవాడు, కానీ కోనేటి అంచున వాటిని దాటలేకపోయేవాడు. తనకన్నా బలం గలవాళ్ళు మరి అతనికన్నా ముందు నీటిలోనికి దూకేవారు. ఈ దీన నిస్సహాయ బాధితుడు తోసుకుంటూ గెంటుకుంటూ వచ్చి పడుతున్న స్వార్థపరులైన జన సమూహంతో పోటీలో నిలవలేకపోయాడు. తన ఏకైక గురి దిశగా అతడు నిర్విరామ కృషి, అతడి ఆతృత, నిత్యము నిరాశ అతడిలో మిగిలి ఉన్న శక్తిని హరించేస్తున్నాయి అన్నమాట. అయితే వ్యాధిగ్రస్తుడు తన చాప మీద పడుకొని అప్పుడప్పుడు తల పైకెత్తి కోనేటి వంక చూస్తూ ఉండగా దయాదాక్షిణ్యములు ఉట్టిపడి ఒక ముఖము తనపై వంగింది. ఆయన పండుకున్న యొక్క స్థితిలో నుండి ఇంకేం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఒక చక్కటి ముఖము ఆయన పండుకున్న యొక్క ముఖం మీదకి ఒక ముఖం వచ్చి వంగింది, చూస్తున్నాడు. అయితే వంక చూస్తూ దయాదాక్షిణ్యం ఉట్టిపడి ఒక ముఖం తనపై వంగినప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతుంది. ఏంటంటే, స్వస్థపడగోరుచున్నావా అన్న మాటలు అతడి గమనాన్ని ఆకర్షించాయి. అతడి హృదయంలో నిరీక్షణ నెలకొంది. ఒక గొప్ప నమ్మకం కలిగింది. ఏదో విధంగా తనకు సహాయం రావాల్సి ఉందనుకున్నాడు. కానీ ఆ ఉత్సాహపు మెరుపు త్వరలో మాయమైపోయింది. కోనేటిని చేరటానికి తాను ఎంత తరచుగా ప్రయత్నించాడో గుర్తు చేసుకున్నాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక స్వరం విన్నాడు. స్వస్థపడగొరుచున్నావా అనే ఒక మంచి స్వరం, గట్టి స్వరం ఆయన విన్నాడు. కానీ వెంటనే తన హృదయంలోకి చాలా చాలా ఆలోచనలు వచ్చేసేసి అవి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నీళ్లు కదిలింపబడేటప్పటికి తాను బతికి ఉండకపోవచ్చు అనుకొని బాధపడ్డాడు. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఏ విధంగా ఎవరు లేరు కనుక మరి నేను వచ్చినంతలో మరి ఒకటి నాకంటే ముందుగా దిగుతున్నాడే అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు మరి ఒకసారి ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని అతడితో అన్నాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ వ్యాధిగ్రస్తుడు నూతన నిరీక్షణతో యేసు వంక చూశాడు. అతడు ఒక వైఖరి, అతడి కంఠస్వర శృతులు ఇతరుల కన్నా వేరుగా ఉన్నాయి. ప్రేమ, శక్తి ఆయన సముఖం నుంచి వచ్చే శ్వాసలా కనిపించాయి. క్రీస్తు మాటను కుంటివాడు విశ్వసించాడు. ప్రయత్నించకుండా అన్నీ ఆచరించడానికి పూనుకున్నాడు. ఇది చేసేటప్పుడు అతని శరీరం అంతా సానుకూలంగా తన యొక్క శరీరం అంతా స్పందించింది.
ప్రతి ప్రతి నాడి ప్రతి కండరం నూతన జీవంతో చైతన్యవంతమైందనమాట. కుంటుపడ్డ అవయవాలు ఆరోగ్యవంతంగా పనిచేయటం మొదలుపెట్టాయి. లేచి నిలబడి బలంగా అడుగులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ తనకు నూతనంగా వచ్చిన శక్తులు ఆనందిస్తూ నివసించాడు. మరి కుంటివాడని ఈ వ్యాధిగ్రస్తుడికి యేసు సహాయము హామీని ఇవ్వలేదు. అతడు ప్రేమ ఆయన అతడు అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచితే నీ మాటకు విధేయునవుతాను అని అని ఉండవచ్చు. సందేహించి ఆగిపోయి ఉండవచ్చు. తద్వారా స్వస్థతకు ఒక తరుణాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ అతడు అలా చేయలేదు. క్రీస్తు మాటను విశ్వసించాడు. స్వస్థత పొందానని నమ్మాడు. వెంటనే చర్య ప్రారంభించాడు. దేవుడు అతడికి శక్తినిచ్చాడు. అతడు నడవటానికి ఆయనకి ఇచ్చయించాడు. నడిచాడు. క్రీస్తు మాటను అనుసరించి చర్య చేపట్టగా అతడికి స్వస్థత కలిగింది. మనం పాపం వల్ల దైవ సంబంధమైన జీవితంలో తెగతెంపులు చేసుకున్నాం. మన ఆత్మలు కుంటూ అయ్యాయి. ఆ కుంటివాడు ఎలా నడవలేకపోయాడో అలాగే మనంతటా మనము పరిశుద్ధ జీవితం జీవించడానికి శక్తి లేనివారు. అనేకులు తమ నిస్సహాయతను గుర్తిస్తారు. తమను దేవునితో సామరస్యం జీవనానికి తీసుకొచ్చే ఆధ్యాత్మిక జీవితం కోసం ఆకాంక్షిస్తున్నారు. దాన్ని సాధించడానికి కృషి చేస్తున్నారు. కానీ అది సాధ్యపడలేదు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి ఎవడు విడిపిస్తాడు అంటూ నిరాశతో విలపిస్తున్నారు. మరి రోమా పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో నిరాశ నిస్పృహలతో సతమవుతున్న మరి వీరు పైకి చూడాలి. తన రక్తంతో కొన్న వీరిపై వంగి మరి కృపా కనికరంతో స్వస్థత పడగొరుచున్నావు అంటున్నాడు యేసుప్రభు. మరి ఆరోగ్యంతోనూ సమాధానంతోనూ పైకి లేపమని మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే అట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు మనకు పట్టనట్లుగా ఉండకూడదు. మనం లెక్కలేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. యేసుప్రభు ఏమన్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మన ప్రక్కన వ్యక్తి లేకపోతే మన ముందున్న వ్యక్తి లేకపోతే మన వెనుకున్న వ్యక్తి మరి ఎంతో ఆశగా ఎవరైనా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండు, నన్ను వచ్చి నన్ను మరి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే బాగుండు, నాకు మరి ఎలాంటి సహాయం లేదు, అటు ఎవరు కూడా నన్ను పలకరించేవాళ్ళు లేరు, ఎవరు కూడా నన్ను తీసుకెళ్ళి చూపించేవాళ్ళు లేరు అని ఎంతో వేదనతో కన్నీటితో సతమవుతూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గర వెళ్ళలేక, ఎవరు వాళ్ళ గృహానికి రాలేక వాళ్ళు ఎంత వేదనని దిగుల్ని వాళ్ళు అనుభవిస్తూ ఆ యొక్క దిగులతో మరి చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్న పరిస్థితుల్లో యేసు ప్రభువే నీ దగ్గరికి వస్తాడు. ఆయన తప్పకుండా తన బిడ్డల యొక్క విషయం గురించి గుర్తిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు ఒక వాక్యంలో ఏమనంటే, నేను తలుపు వద్ద నిల్చున్నాను, ఎవరైతే నా స్వరమే నిన్న మరి తలుపు తీస్తారో నేను వారితో కూడా భోజనం చేయుదనని వాగ్దానం దేవుడిచ్చాడు. కాబట్టి మరి యేసు ప్రభు బిడ్డలుగా మనం ఉన్నామంటే మన యొక్క మన స్వార్థం మన జీవితం మనం చూసుకోవటమే కాదు, కానీ ఇతరులకు కూడా మనం సహాయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే మనందరి రక్షణ కొరకు, మనల్ని కాపాడటానికి, మనం రక్షించటానికి, మనం స్వస్థపరచటానికి, మనం ప్రేమించటానికి, చాలా పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తటానికి దేవుడు మన కోసం వచ్చాడు. మరి యేసుప్రభువే అంత దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఇన్ని శ్రమలు పొంది ఇంత చేసినప్పుడు మన చుట్టూ ఉన్న కొంతమందికి మనం సహాయపడాలి. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మనల్ని హృదయాన్ని గద్దిస్తుంది, మరి కదిలిస్తుంది. మరి తప్పకుండా మనం సహాయం చేయాలి. ఏ రీతిగా చేస్తున్నాం అనేది అది నీ యొక్క సొంత ఆలోచనగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు అమ్మ ఈ దినం నేను ఏం చేయాలి, నేను ఏ రీతిగా సహాయపడాలి, ఎవరు మరి అస్వస్థగా ఉన్నారు, ఎవరు అంటే దుస్థితిలో ఉన్నారు, ఎవరు సహాయం లేక ఆ పాలన కుటుంబం అట్లా ఉంది, ఇప్పుడే నేను వెళ్ళి ఆ కుటుంబం దర్శించి వాళ్ళకి మరి దేవుని నామాన్ని బట్టి వాళ్ళని కొద్దిగా బలపరిచి వాళ్ళకి నేను ప్రార్థన చేయాలి అని ఎవరైతే హృదయంలో అనుకుంటారో వెంటనే దానికి సహకారాన్ని మనం దేవుడు వెంటనే ఆ యొక్క బిడ్డని బలపరిచి ఆ యొక్క గృహానికి నడిపించి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి ఎంత మంచి మంచి విషయాలు, మంచి 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 సందేశాలు ఎన్నో ఉన్నాయి. ఒక సందేశం, ఒక్క వాక్యం, ఒక్క వచనం ద్వారా ఎంతో గొప్ప సందేశం దేవుడు మనకు దయచేశాడు. మరి యేసుప్రభు కూడా చేసింది అదే. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా మరి స్వస్థపరచటానికి,
మరి రక్షణ లేని వారికి రక్షణని తీసుకురావటానికి తన యొక్క తన శరీరాన్ని మన కొరకు సమర్పించి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం చిందించుట ద్వారాగా ఎంత గొప్ప రక్షణను దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి దేవుడు ఈ సముఖంలో ఈ సమయంలో మనకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నాయన, మీకు స్తోత్రం నాయన. ఈ దిన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వాక్యం కొరకు, వాగ్దానం కొరకు, అంశం కొరకు మీకు వందనాలు. మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రం నాయన. స్వస్థత గురించి మాకు తెలియపరిచారు. మీ ఆత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు. విన్న బిడ్డల హృదయాల్లో కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆ బిడ్డల యొక్క హృదయాల్ని, వాళ్ళ గాయములను, ఆ యొక్క పరిస్థితులని మీరు ముట్టి స్వస్థత అనుగ్రహించి వాళ్ళు మీ అందు బలమైన బిడ్డలుగా ఉండటానికి నీ కృప ద్వారుగా కృప తోడై ఉంచి స్వస్థపరిచి వాళ్ళని నీ బిడ్డలుగా స్థాపించి మహిం పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.